మహబూబాబాద్ జిల్లా డోనకల్ నియోజకవర్గం కాంపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల అన్నదాతల అవగాహన కార్యక్రమంలో అవగాహన అంశాలు తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చును తగ్గించండి, అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి, రసీదులను భద్రపరచండి, కష్టకాలంలో నష్టపరిహారం పొందండి, సాగునీటిని ఆదా చేయండి, భావితరాలకు అందించండి, పంట మార్పిడి పాటించండి, సుస్థిర ఆదాయాన్ని పొందండి, చెట్లను పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అని అవగాహన కార్యక్రమంలో రైతులకు శాస్త్రవేత్తలు కేవీకే మల్యాక్, డాక్టర్ ఈ రాంబాబు, హార్టికల్చర్ ఏడీఏ మరిపెడ విజయ్ చందర్ మరియు ఏఓ ఛాయరాజ్ మేడం, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, ఏఈఓ భరత్, ఇతర వ్యవసాయ అధికారులు, రైతులు కొప్పుల వెంకటరెడ్డి, సముద్రాల శ్రీను, అర్జున్ చైవన్, వెంకటరవరయ్య, వివిధ గ్రామాల రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతులు అడిగిన సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు. సో ఇటువంటి అన్ని ఒకదానికి ఒకటి లింకులు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు చెట్లను పెంచాలంటే ఏడ పెంచాలి అని ప్రధానంగా చాలా మీటింగ్లు అడుగుతూ ఉన్నారు. ఏడ పెంచాలంటే దీనికి స్పెసిఫిక్గా ఏం లేదండి. ఎవరికైనా బీడు భూములు ఉంటే మన సేద్యంకు పనికిరానటువంటి భూములు ఏమన్నా ఉంటే ఖాళీగా ఏం వదిలేయకుండా మనకు టేక్ చెట్లు కానీ, మీకు ఆల్రెడీ వెదురు బొంగు చెట్లు ఐడియా ఉందా? వెదురు బొంగు కానీ అట్లా ఆయన అరేంజ్మెంట్ చేసుకున్నారు. చిన్న చిన్న డబ్బాల్లో పసుపు తయారు చేయించినారు. అంటే మొత్తం సరే ఆయన మామూలుగా నేను అడిగిన నాకు తెలిసిన బంధువు అనమాట, అంకుల్ అంటే అంకుల్ ఎట్లా వచ్చింది, ఎంత మీరు పండించినారు, ఏంటి ఎంత మిగిలింది అన్నట్టు అడిగితే కిలో మీద ఆయన వచ్చిన ఖర్చు 300 రూపాయలు. కిలో మీద ఆయనకు వచ్చిన ఖర్చు 300 రూపాయలు. ఆయన డబ్బాలు పెట్టేసి ట్రై చేద్దాం అన్నట్టుగా అమెజాన్ లో రిలీజ్ చేసినారు. అమెజాన్ తెలుసుగా మనం ఆన్లైన్ లో అసలు ట్రై చేద్దాం పెడితే ఎంత వస్తుందని కరెక్ట్ గా 10 కిలోలు మాత్రం పెట్టినారు. పౌడర్, పసుపు పౌడర్ 10 కిలోల పౌడర్ పెడితే ఆర్గానిక్ అని కరెక్ట్ గా 2 గంటల్లో 10 కిలోలు సేల్ అయినాయండి. మీరు నమ్మరు, 1 కిలో 1800 రూపాయలకి అమ్ముడుపోయింది. ఓకేనా? 1800 రూపాయలకి అమ్ముడుపోయింది. మధ్యలో 35 వచ్చింది కదా, ఆ 35 మీరు రెండోసారి వేసినప్పుడు మొక్కకు పనికి రాదు. అది మనకు అందాన్ని తీసుకపోయి పూజలో పోసినట్టు లెక్క. ఎందుకు పనికి రాదు? దానికి పని అవుతుందా? మధ్యలో నువ్వు ఏ కాంప్లెక్స్ ఎరవడం తీసుకోండి, మధ్యలో మాత్రం మనం కొద్దిగా కేర్ఫుల్ గా చూసుకోవాలి. మధ్యలో జీరో ఉంటే మంచిది. ఎప్పుడు రెండోసారి, మూడోసారి, నాలుగోసారి వేసినప్పుడు ఆ మధ్యలో ఎప్పుడు పని చేస్తుంది? దుక్కులో వేసినప్పుడు మాత్రమే అది వేరును పెంచడానికి మాత్రమే పనిచేస్తుంది. వేరు పెరుగుదలకు మాత్రమే ఈ మధ్యలో ఉన్నటువంటి అంకె పనిచేస్తుంది. ఆ మధ్యలో ఉన్నదాన్ని అంకె పేరు డిఏపి అనొచ్చు, లేదంటే భాస్వరం అనొచ్చు. అది వేసుకోవాలి మనం వేసుకోవాలా, లేదా మొక్క వేసిన 15 రోజుల లోపల 20 రోజుల లోపల వేసుకోవాలి. ఆ టైంలో మనకి వేలు డెవలప్ అయ్యింది. ఒక్కసారి వేలు డెవలప్ అయిన తర్వాత మనం మళ్ళీ రెండోసారి భూములు వేస్తే ఏమవుతుంది? మొక్కకు పనికిరాలి. ఆ డబ్బు మనం వృధా పెడుతున్నాం. సో అందుకని దయచేసి రైతులు మీరు ఎరువులు వేసినప్పుడు యూరియాని, పొటాషిని రెండు వేరువేరుగా కొనుక్కొని వేసుకుంటే మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది. లేదు అంటే మీరు కాంప్లెక్స్లు కొనుక్కునేటప్పుడు మధ్యలోని 0 ఉండేది చూసుకొని కొనుక్కోండి. అర్థమైంది కదా? 3 14 ఇంకో ఏమన్నారు మీరు? మొదటి 14 యూరియా గుర్తుపెట్టుకోండి. ఏ బస్తా మీద సార్ అదే ఉంటుంది. మొదటి 14 యూరియా, రెండో నెంబరు ఫాస్ఫేట్ ఉపయోగపడేది. మూడో అంకె పొటాష్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకు రెండోసారి వచ్చినప్పుడు మధ్యలో జీరో రావాలి. ఆ జీరో ఉన్న బస్తాల రేటు చాలా తక్కువ ఉంటుంది, మీరు గమనించండి. ఇది ఒకటి. మూడో విషయం ఏంటంటే మనకు మిర్చిలో ఎక్కువ వచ్చేది ఎండు రోగం ఒకటి బాగా వస్తుంది. అది కూడా సార్ చెప్పింది. ఎక్కువ శాతం ఎండు రోగం వేసిన పంటలకు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ సంవత్సరం బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి వీలైనంత వరకు రైతులు ఈ బిందు సేద్యం ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ ని
సద్వినియోగం చేసుకోండి. మీ దగ్గరలో మనకి ఐడిఓసి ఉందా? కలెక్టర్ ఆఫీస్ ఎంత దూరం మైబాద్? అందులో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది. మన మండలానికి సంబంధించినటువంటి అక్కడ ఉద్యానాధికారులు ఓన్లీ 4-3 ఉన్నారు. సో ఒక్కొక్కరికి 6 మండలాలు 7 మండలాలు ఇన్ఛార్జీలు ఉన్నాయి. సో వాళ్ళు అన్ని విధాలా మన మండలానికి రోజు రాకపోవచ్చు. కాబట్టి మీరు మైబాద్ పోయినప్పుడల్లా కొంచెం 1 నిమిషం అట్లా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనం ఈ పంట వేద్దాం అనుకుంటున్నాం, డ్రిప్ కావాలని ఆఫీస్లో ఎవరిని అడిగినా మనకు సంబంధించినటువంటి అధికారి మీకు అటాచ్ చేపిస్తారు. వీలైనంత వరకు ఆ డ్రిప్ అంటే బిల్లు సేద్యం ఉన్నటువంటి సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ అవకాశం వస్తుందా రాదా అనేది తెలియదు. చాలా మంది ఏంటంటే ఆ అవకాశం లేనప్పుడు డ్రిప్ కోసం చాలా మంది పరిగెడతా ఉన్నారు, అది ఎప్పుడు వస్తుంది అని. సో వచ్చినప్పుడు మాత్రం కొంచెం ముందు పడి ఆ అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. దాని కొరకు ఏంటంటే 3 రకాల సబ్సిడీలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఓన్లీ జిఎస్టీ అమౌంట్ కంటే సరిపోతుందండి. 100% సబ్సిడీ తోటి మనకి 12.5 ఎకరాలు అంటే 5 హెక్టార్ల వరకు ఆ డ్రిప్ మీకు సబ్సిడీ ఏర్పాటు ఉంది. అదేవిధంగా బీసీలకు కానీ వాళ్ళకి వచ్చేసి 90% సబ్సిడీ ఉంది. ఓసీలకి 80% సబ్సిడీ ఉంది. సో వీలైనంత వరకు మనం కొంచెం చేసేటటువంటి వ్యవసాయంలో డ్రిప్ లాంటివి కనుక కొంచెం వాడినట్లయితే, డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కనుక వాడినట్లయితే కొంతవరకు నీటి వనరులని మనం సద్వినియోగం చేసుకోవచ్చు అనేది ప్రధానమైనటువంటి ఒక అంశం. తర్వాత ఇంకో లాస్ట్ అంశం వచ్చేసి చెట్లని పెంచండి, చెట్లను నరికివేయకండి అనేది ఇంకో అజెండా. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లే కోతులు పెడదామని మాట్లాడుతూనే ఉన్నాం కదా. మనం ఉన్నటువంటి దొరుకుతుందా? లేదు. మరి అంతే బలమైనటువంటి ఏమేమి ఉంటున్నాం? ఏదన్నా ఖర్చు పెట్టేయమా, జగ్గు కానీ జీలు కానీ, లేదా జన్ము జీలు ఏంటంటే మనకు అందరి సరిపోయి దొరకట్లేదు. కాబట్టి కనీసం మన ఇళ్లలో ఉన్నటువంటి పెసర్లు కానీ లేదా ఏదైనా మనకు తక్కువ కాలంలో వచ్చేసేటువంటి మినుములు కానీ ఏదో ఒకటి మనం చల్లుకొని చిక్కగా చల్లుకొని అల్లనే ఖరీదు తిన్నట్టయితే 1 ఎకరానికి ఎంత లారీ బలం వచ్చినటువంటి లోడ్ ఉంటుందో అంత బలం మనకి ఇస్తాయి. ఎప్పుడైతే భూమి బలంగా వస్తుందో మీరు 10 క్వింటాలు చేసే దగ్గర 15 క్వింటాలు ఖచ్చితంగా వస్తుంది. రెండోది మనకు అందరికీ తెలుసు, మనం రకరకాల భోజనాలు చేసుకుంటాం కదా. ఒకరోజు పప్పు వండుకుంటాం, ఒకరోజు బెండకాయ వండుకుంటాం, ఒకరోజు వంకాయ వండుకుంటాం. అట్లా మనం చెప్పుతాం ఎన్ని రకాల కూరలు సార్ మన ఇంట్లో వండొచ్చు అనేది ఒకటి ఉంటారా? ఎన్ని రకాల ఒక హోటల్ పోతే 100 రకాల, ఒక రెస్టారెంట్ పోతే 100 రకాలు ఉంటాయి. అలా ఏది తినాలో మనకు అర్థం కాదు కదా. దానికి మనకి లెక్క లేదు. భోజనాలు తింటారు కదా, మొక్కకి ఒక లెక్క ఉంది. అది ఎన్ని రకాలు తింటుందో తెలుసా? ఎవరైనా చెప్పాలి కానీ మొక్క ఎన్ని రకాల భోజనాలు తింటారు? ఎన్ని రకాల 16 రకాల భోజనాలు మొక్క తింటారు. మనం అయితే ఎన్ని రకాలనే తింటాం కానీ అది దానికి కావాల్సిన భోజనాలు 16 రకాల భోజనాలు. పేర్లు ఒకటి మన భాషలో